హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫుడ్ ఆన్ ఫామ్ నుండి ఆర్డర్ పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పచ్చడి అండ్ కూర కారం అయితే వచ్చేసిందండి. అదే కూర కారం యూజ్ చేసి ఇవాళ మసాలా చికెన్ కర్రీ అయితే చేసాం. సో ఎలా చేసాం, ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఆఫ్టర్ 5 లాంగ్ డేస్ మన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. 5 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం దీనికోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు టేస్ట్ చేద్దామని. సో ఫైనలీ వచ్చేసింది. మేమైతే బోన్లెస్ చికెన్ పికిల్ ఒకటి ఆర్డర్ పెట్టాము అండ్ కారపొడి ఒకటి ఆర్డర్ పెట్టాము. ఎస్, వీ నీడ్ టు టేస్ట్ దిస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చికెన్ మసాలా కర్రీకి ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ ఫ్రై ఏంటంటే మనం బిర్యానీలో ఎలాగైతే బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువగా ఫ్రై చేసుకొని దాన్ని మనం పేస్ట్ లాగా వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఆనియన్స్ ఇంకా క్యాష్యూ కానీ, ఆనియన్స్ ఇంకా కొబ్బరి కానీ ఎలా వేసుకుంటే మనకి పేస్ట్ అనేది థిక్గా వస్తుంది. ఎప్పుడైనా మసాలాని పెద్దగా కోసుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకుందాం. సో ముందుగా మనం ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్వి, ఒక 4 పచ్చిమిర్చి, పుదీనా కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మసాలా చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ వేడైపోయాక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా వేగేదాకా ఫ్రై చేసుకున్నాం. మసాలా తయారు చేసుకోవడానికి ఒక 4 యాలకులు, చిన్న సైజ్ చెక్క, ఒక 4 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, అలాగే ఒక సగం ఎండు కొబ్బరి ముక్క ఇది వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. నీట్గా పౌడర్ లాగా పట్టేసుకొని దీంట్లో మనం ఇంతమంది ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం. ఈ కొబ్బరి మసాలా పౌడర్ పట్టేసుకున్నాం కదండి, దీంట్లోనే మనం ఇంతమంది ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని నీట్గా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. పేస్ట్ కన్సిస్టెన్సీని బట్టి మనకి సూప్ అనేది బాగా వస్తుంది. చూసారుగా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మన ఆనియన్స్లో వేసేసుకున్నాం. ఆనియన్స్ ఇలా బ్రౌన్ అయిపోయాక ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. పేస్ట్ని వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో. 2 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్న అల్లం పేస్ట్ని ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా పక్కన పెట్టేది. ఇలా 2 మినిట్స్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాము. తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసి ఈ మసాలా అంతా చికెన్కి వచ్చేలాగా కింద నుంచి పైకి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాం.
చికెన్ ఉడికిందండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం 1 kg చికెన్కి. మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇవాళ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఫుడ్ ఆన్ ఫామ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న కూర కారం. ఇది కూడా వేసేసుకుందాం. ఇది ఎంత స్పైసీ ఉంటుందో నాకైతే తెలియదు, అందుకే 2.5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే సూపర్గా కనిపిస్తుందండి. వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇవాళ అయితే అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందులో మనం ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఇలా కొత్తిమీర వేసుకున్నాక దీన్ని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని దించేసుకుందాం. బోన్లెస్ చికెన్ పచ్చడా. చాలా టేస్టీగా ఉందండి. చికెన్ కర్రీ ట్రై చేద్దాం. ఇవాళ స్పెషల్ ఇంగ్రీడియంట్ కూర కారం మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, దాంతో చేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. వేసుకునేటప్పుడు అనుకున్నాం కదా 2.5 స్పూన్స్ కారం వేసుకుందామని. చక్కగా సరిపోయింది కారం. చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఫుడ్ ఆన్ ఫామ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న చికెన్ పచ్చడి అండ్ కూర కారం ఇవాళ ట్రై చేసాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.